ప్రజలు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు అని ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారో మీరు ఒక సినిమా చూసి ఉంటారు. ఇక్కడ వీళ్ళు నవ్వుతూ ఉంటే అటుపక్క ఆయనకు నచ్చదు. వెంటనే ఆయనకి ఏడుపు వస్తుంది, కడుపు మండుతుంటుంది అనమాట. అంటే ప్రజలు 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక అల్లకల్లోలం క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి మనం మాట్లాడాలి, ప్రజల్లో ఒక అసంతృప్తిని క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఈ గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ సృష్టికర్త ఈయన ఎప్పుడు ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో ఆయన్ని ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ లీడర్లు, ఒక ఆయనేమో మహిళల మేకప్ గురించి మాట్లాడితే ఇంకొక ఆయనేమో మహిళల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు నేను పేర్లు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎందుకులే వాళ్ళ పేర్లు కూడా నాకు ఉచ్చరించడం ఇష్టం లేక చెప్పట్లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎవరైతే మహిళల మేకప్ గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఇంతకు పూర్వం ఏంటి, ఒక మంత్రి, బాధ్యతాయుతమైన మంత్రి అయ్యి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అంటే లెక్కలేదు, లెక్క చూపించలేడు, లెక్క చెప్పలేరు. అలాంటి పరిస్థితి. ఆయనేమో గౌరవ హోంమంత్రి, పైగా ఒక దళిత మహిళ మీద మేకప్ గురించి మాట్లాడతాడు. నేను ఒక్క విషయం అడుగుతాను. ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ చేసుకోవట్లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ అయినా ఒక పౌడరు, కాటిక, బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చిన మహిళ ఎక్కడైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు వివిధ రకాలుగా తయారవుతారు. అయితే మీరు మనుషులు తయారవడాన్ని కామెంట్ చేస్తారు, మనుషులు చీరకట్టు కామెంట్ చేస్తారు, మనుషులు కలర్లే కామెంట్ చేస్తారు, వాళ్ళ బాడీ షేమింగ్ కామెంట్ చేస్తారు. అంటే మీకు సభ్యత, సంస్కారం ఉన్నట్టా లేనట్టా? మీకు మాజీ మంత్రి కదా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, విజ్ఞత ఉన్నవాళ్ళు కదా, ఒక సిటీలో పెరుగుతున్నారు కదా, మీరు అలా మాట్లాడొచ్చా? అది సభ్యత? అది సంస్కారమా? అంటే మీ బాస్ని మీరు అనుకరిస్తున్నారా? ఎందుకనంటే మీ గొడ్ల పార్టీ అధినేత ఎప్పుడు కూడా వాళ్ళ చెల్లి చీర గురించి మాట్లాడాడు. ఆయన ఎంత దారుణం అంటే వాళ్ళ చెల్లి చీర గురించి, వాళ్ళ చెల్లి తాలూకా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ పత్రికలో బూతులు రాయించాడు ఆయన. అసలు ఆ మాటే మాట్లాడకూడదు, చాలా తప్పు. షర్మిల గారు ఏమీ అనుకోకండి, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆమె రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని నీ పత్రికలో రాయించుకున్న ఆ బాస్ అండర్లో మీరు ఈ విధంగా పనిచేస్తారా? అంటే అది అంటే ఆ తల్లిని ఎంత అవమానించినట్టు విజయమ్మ గారిని. అంటే అంటే మనమైతే ఒక విషయం గమనించుకోవచ్చు. ఎందుకనంటే తల్లిని చెల్లిని గౌరవించినవాడు, తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటినవాడు మిగిలిన వాళ్ళని గౌరవిస్తారని మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. కానీ వీళ్ళకేమిటా అంటే 2 సంవత్సరాలుగా ప్రజలు చక్కగా బ్రతుకుతున్నారు, ప్రజల్లో ఒక అల్లకల్లోలం తేవాలి, మహిళల్లో ఒక అల్లకల్లోలం తేవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు వీళ్ళు. అంటే మీరు అసలు అమర్నాథ్ గారు మాట్లాడిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మీ నాయకుడు ఉంటాడు, ఆయన వస్తాడు, ఫస్ట్ రోజు ఏమంటాడు, రాజధాని వైజాగ్లో పెడుతున్నాము అంటాడు. రెండో రోజు ఏమంటాడు ఆయన, విజయవాడ అంటాడు. మూడో రోజు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని అంటాడు ఆయన. నాలుగో రోజు అసలు రాజధాని అనే పదం ఏమైనా రాజ్యాంగంలో ఉందా అని అడుగుతాడు. ఐదో రోజు మావిగన్ అట, అంటే ఈయన పేరులో గన్ ఉంది, ఇక్కడ రాజధాని కూడా గన్ ఉండాలి అంటాడు. ఆరో రోజు సూట్ కేసు సర్దుకొని బెంగళూరు పారిపోతాడు. ఇది వీళ్ళ తాలూకా పని. రోజుకు మొన్న చెప్తున్నాడు ఆయన మేనిఫెస్టో అట మావిగన్ పెడతాడట ఆయన. అంటే మీరు ఇలాంటి పనులు చేయబట్టే ఈరోజు 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఓ పక్కన కూర్చుని పెట్టారు ప్రజలందరూ కూడా. కానీ ఈరోజు కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు,
ఇష్టానుసారంగా మాట్లాడతారు. మొన్న ఈ సోదరులందరూ చూశారు. మా విగన్కే మనం ఇది పెడుతున్నాం, అదే అది పట్టుకొని మేము మేనిఫెస్టో పట్టి ఎలక్షన్కి వెళ్తాం అన్నారు. తర్వాత రోజు మళ్ళీ విలేకరులు అడిగినప్పుడు విజయవాడ రాజధాని అంటున్నాడు ఆయన. అంటే రోజుకొక మాట, పూటకొక మాట మాట్లాడిన వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు. మా ఏరియాలో అయితే పిచ్చోళ్ళనే అంటారు. మరి మీరు ఇక్కడ ఏమంటారో నాకు తెలియదండి. అంటే ఎంత దారుణంగా మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయనడానికి ఇది ఉదాహరణ.